ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై రెసిపీస్ మైక్రాన్స్ పకోడీ. ఈ మెజరింగ్ గ్లాస్ తోటి నేను ఇప్పుడు మైక్రాన్స్ తీసుకున్నాను అనమాట. ఒక బౌల్లో వాటర్ పోసేసి ఈ మైక్రాన్స్ వేయాలి. దీంట్లో లైట్గా సాల్ట్ కూడా వేయాలి. మంచిగా మిక్స్ చేసేసి పైనుంచి ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అవి మైక్రాన్స్ స్టిక్కీగా ఉండడానికి అలా వేసాను అనమాట. ఇలా ఆయిల్ వేయడం వల్ల స్టిక్కీగా అతుక్కోదు, ఇలా లూజ్గా విడివిడిగా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు చూద్దాము. బాయిల్ అయిపోయిందంటే లైట్గా ఆఫ్ బాయిల్ చేయాలి, ఎక్కువసేపు చేయొద్దు, మెత్తగా అయిపోతాయి. మనం దీన్ని వాటర్ అన్నీ తీసేసి పైనుంచి కొన్ని కూల్ వాటర్ కూడా పోయాలి. కూల్ వాటర్ పోయడం వల్ల ఇవి లూజ్గా వచ్చేస్తాయి అనమాట మైక్రాన్స్. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం వీటిని. ఇలా తీసుకున్న తర్వాత మనం పసుపు వేద్దాము. పసుపు, ఆనియన్స్ అండ్ కారం కూడా వేద్దాము. మళ్ళీ దీనిపై నుంచి కొద్దిగా లైట్గా మనం వాము కూడా వేసుకుందాం. వాము టేస్ట్ కోసం వాము కూడా వేద్దాము. శనగపిండి, బియ్యం పిండి లేకపోతే మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. క్రిస్పీగా రావడానికి నేను వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేద్దాం వీటన్నిటిని. మిక్స్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పకోడీ పిండి చేసుకుంటాం కదా, సో అలా కలిపేయాలి. ఇప్పుడు మనం చిన్న చిన్నగా పకోడీలాగా చేసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిపోయిందంటే మనం వేస్తున్నాం. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. మనం సేమ్ ఆనియన్ పకోడీ ఎలా చేస్తామో ఇది కూడా అలాగే అండి, కొంచెం డిఫరెంట్ రెసిపీ అనమాట. సో కలర్ వచ్చేసిందండి. అలా మనం టర్న్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రం ఉంచుకోవాలి స్టవ్ని. సో రెడీ అయిపోయిందండి, అంతే అండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో. మీ ఫ్యామిలీకి అందరికీ తినిపించండి. మీకు ఈ రీల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.